నేటి సెల్ ఫోన్ యుగంలో గతి తప్పుతున్న పండుగలు, ఆచార వ్యవహారాలు విద్యార్థులకు తెలియజేయడానికి, అలాగే బంధువులందరూ కలిసి సాంప్రదాయకంగా ఒకచోట చేసుకునే సంక్రాంతి పండుగ కుటుంబాల విలువల గురించి తెలపడం కోసం పాఠశాలలో సంక్రాంతి సంబరాలను నిర్వహించినట్లు ప్రిన్సిపల్ రేవతి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని ఎస్బీఎన్ఆర్ఎం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుండి పాఠశాలకు సెలవులు కావడంతో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ రేవతి తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ రేవతి ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణాన్ని అంగరంగ వైభవంగా అలంకరించి ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి చిన్నారులకు భోగి పండ్లు వేసి భోగి మంటలు వేసి సంక్రాంతి 3 రోజుల పండుగ భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమకు సంబంధించిన అన్ని రకాల విశిష్టతను వస్తువుల రూపంలో చూపించారు. సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకంగా ఉన్న గాలిపటాలను విద్యార్థుల చేత ఎగురవేయించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా అబ్బాయిలు దోవతి, పంచకట్టుతో, అమ్మాయిలు తెలుగుతనం ఉట్టిపడ్డల లంగా ఓణితో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగ పాటలకు నృత్యాలు చేశారు. సంక్రాంతి పండుగను కనులకు కట్టినట్లు పిల్లలకు చూపించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రేవతి మాట్లాడారు. తెలుగువారి పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, ఇది 3 రోజులు జరుపుకుంటారని, ఇది సమైక్యతకు గుర్తు అని, అలాగే తెలుగు సాంప్రదాయాలు ప్రకారం పండుగ జరుగుతుందని, ఇందులో హరిదాసులు ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం, పాత వస్తువుల్ని భోగి మంటలు వేసి కొత్త ధనాన్ని ఆహ్వానించడం ఈ పండుగ ప్రత్యేకత అని, ఇది రైతులకు సంబంధించిన పండుగ అని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ బంధుకుల నారాయణమ్మ, వైస్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.